పాపం మాజీ మంత్రి మల్లారెడ్డి కడుపులో ఏం లేకుండా కాకినట్టే మాట్లాడతాడు. ఏదున్నా కుల్లం కుల్ల చెప్తాడు. ఎంత మందులు ఉన్నా నవ్విస్తాడు. మైకు పట్టిందంటే మల్లారెడ్డి మాటలు నిమిషాలల్లా సెల్లులల్లా షేరింగ్లు అవుతాయి. అవు అసోంటి మంత్రి మల్లారెడ్డిని పగబట్టి తిప్పల పెడుతున్నారట. ఎవరు ఎందుకు ఎట్లా అనేది మల్లారెడ్డి సరే చెప్తున్నాడు. పాన్రిందాం. భారతదేశంలోనే పెద్ద నియోజకవర్గం మేడ్చల్. కాకపోతే 3 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీలు, 61 గ్రామ పంచాయతీలు ఉంది. భారతదేశంలో ఏ నియోజకవర్గంలో లేదు. అది మా మేడ్చల్ మల్లారెడ్డి నియోజకవర్గమే ఉందట్ల. అలాంటి దాన్ని తీసుకుపోయి తుకుడలు చేసి 440 మంది లీడర్లు ఉంటే మాత్రం 220 మంది కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఉండే, సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు వీళ్ళందరూ మటాస్ అయిపోయారు. అంత పెద్ద నియోజకవర్గంలో ఉన్నోళ్ళను మటాజ్ చేసుడైంది మల్లారెడ్డి సారు. జర సమజయ్యేటట్టు చెప్పరాదు. మల్లన్న మీద పగతోటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసి ఇప్పుడు 16 చేసింది. 16 కార్పొరేటర్లు అయినాయి. ఒక దాంట్లో కూడా ఒక జిల్లా, ఒక దాంట్లో 3, ఒక దాంట్లో 13. అరే మొత్తం 16 కార్పొరేషన్లు చేసిండ్రా. మల్లారెడ్డి మాట చెల్లకుండా రాజకీయం చేసిండ్రు అన్నట్టు చెప్తున్నావు, అంతేనా? 3 మున్సిపాలిటీల ఎలక్షన్ పెడితే వన్ సైడ్ మేడ్చల్ కార్యకర్తలు మా యువకులంతా కలిసి ఎంత పట్టుబట్టి గెలిపించారంటే వాళ్ళని దమ్ము చేశారు. వాళ్ళు ఉరుదవులు వీరు, మేమే గెలుస్తున్నాం. మల్లారెడ్డిని ఓడగొడతామని ఉర్రుతలు వీరు మల్లారెడ్డిని ఓడగొడతామని ఘోరంగా బ్లాక్ చేసి పెట్టాం కాంగ్రెస్ పార్టీని, బీజేపీ పార్టీ. వాళ్ళు ఎంత తిప్పల పెట్టినా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల దమ్మేందో చూపెట్టిండ్రు అని మైకు వట్టి ముచ్చట మొత్తం కేటీఆర్ సార్కే చెప్పినట్టు అటు దిక్కు ఇటు దిక్కు తిరిగి మాట్లాడిండు. కేటీఆర్ సారు అరే మల్లన్న నాకు తెలిసే మనోళ్ళ సత్తా, నువ్వు జనాలకు చెప్పు అని సైగ చేసి చెప్పే వరకు ఇటు తిరిగిండు మల్లారెడ్డి. ఫిర్యాది కూడా పబ్లిక్ కు కడమ పార్టీలకు రాజీనామాలు చేసి బీఆర్ఎస్ పార్టీల చేరికైనందుకు పెద్ద సభ పెట్టిండ్రు. అందులో మాజీ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుకుంటా కాంగ్రెస్ పార్టీ ఎసొంటి కష్టాలు పెట్టిందో చెప్పుకొచ్చిండు. నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం. అది అందరికి ఎరుకున్న ముచ్చట్నే గాని స్టాండప్ కామెడీ పేరుతోని ఎట్లా పడితే అట్లా జోకులు చేస్తే అప్పుడప్పుడు నడ్డిరిగినంత పని అవుతుంది. మంది నవ్వుతున్నారు కదా అని, మైకు చేతులు ఉన్నది కదా అని ఇష్టం ఉన్న జోకులు వేస్తే ఇగో ఇట్లనే అవుతుంది. వచ్చిరాని మాటలు మాట్లాడి నెత్తివల కొట్టుకున్నాడు అంటే ఇదే కావచ్చు. అనుదీప్ కటికాల అనే మనిషి మాటలు చెప్పుకుంటా మందిని నవ్విచ్చే పని చేస్తాడు. అట్లా చేసేటోడు అందరు నవ్వుకునే జోకులు చేస్తే ఏం కాదు గాని కొంతమంది కోపం వచ్చేటట్టు, ఇంకొంతమంది కేసులు పెట్టేటట్టు చేసిండు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం పెండ్లీలు, విడాకులు, ఇంటి ముచ్చట్ల మీద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు నచ్చని కామెడీ చేసిండు. నాగబాబు బిడ్డ నిహారికకు పెండ్లై విడాకులైనాయి కదా, ఆ టాపిక్ చెప్పుకుంటా విడాకుల పేపర్ మీద ఎటు దిక్కు సంతకం పెట్టాలి, పవన్ బాబాయ్ నీకు 2 సార్లు విడాకులైంది కదా, మోస్ట్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కదా అని అడిగేటోని నేను నిహారికనైతే అని ఓ వచ్చిరాని జోకేసిండు. అది ఇన్నోళ్ళు పక్కపక్క పండ్లు ఇచ్చి నవ్విండ్రు. ఇంకేమున్నది, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనేటోళ్ళు ఏంటరాయి కొట్టేదాకా పోయిందే వారం. కొంతమంది కేసులు పెట్టిండ్రు. ఇంకేమున్నది, ఏపీ పోలీసులు ఎలకపోకల దాసుకున్నా గుంజుకొస్తామన్నట్టు కాశీ యాత్రకు పోయిన అనుదీప్ ను కనిపెట్టి కాకిలో అరెస్ట్ చేసిండ్రట. మరి లేకుంటే ఏంది, పవన్ కళ్యాణ్ 2 విడాకులు తీసుకొని 3 పెళ్లిళ్ళు చేసుకున్నది అందరికి తెలుసు. అది నిజం కావచ్చు కానీ దాని మీద జోకులు వేసుడేంది? నవ్విచ్చేటోడు నవ్వియాలి గాని నవ్వుల పాలు కావద్దు కదా. తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోపం వచ్చింది తెలిసి సారీ కూడా చెప్పిండట. కానీ వాళ్ళే నవ్వుకునేది. ఓ జనసేన లీడర్ కాకినాడల కేసు పెడితే కాకి పోలీసులు ప్రయాగ్రాజ్కు పోయి పట్టుకున్నారు అనుదీప్ కటికాలను. తీసుకొచ్చి స్టేషన్లో పోలీసులు స్టాండప్ కామెడీ చేస్తుంటే పాపం ఎంత నవ్వుతాడో ఏం పాడో. ఇతగాడు ఒక పక్క పవన్ కళ్యాణ్ అనే కాదు, ఎన్టీఆర్, రామ్ చరణ్, బాలకృష్ణ, షర్మిల ఇట్లా చాలా మంది మీద జోకులు వేసుకుంటే ఎకిల్ నవ్వులు నవ్విచ్చేది. అట్లా వేస్తే ఎవరికో షిర్రెత్తి షిరాకు వస్తుంది కదా. అందుకే కేసులు ఎట్టి స్టేషన్ల కోటింగ్ల దాకొచ్చింది వ్యవహారము. ఇక దీని మీద కొంతమంది అనుదీప్ చెప్పిన దాంట్లో తప్పేమున్నదా, ఉన్న ముచ్చటనే చెప్పిండు కదా అని కొంతమంది అంటే, ఉన్న ముచ్చట కావచ్చు కానీ చెప్పే పద్ధతి మంచిగా లేదని ఇంకొంతమంది అంటుర్రు. ఏదేమైనా ఓ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్న మనిషి మీద జోకులు వేయొద్దని తెలవాలి కదా. మనిషికి ఆకున్నా పదవి కన్నా ఇలువ ఇయ్యాలి కదా. పాపం ఏం స్టాండప్ కామెడో ఏమో గానీ సాబ్ చేయించుకునేటట్టున్నది కదా అని బాధపడుతున్నారట. జోకులు చేసినప్పుడు కుర్చీలలో కూర్చొని నవ్వినోళ్ళు కూడా.